The ashes that made trees bloom. The ashes that made trees bloom. ఇది జపాన్ దేశానికి సంబంధించినటువంటి కథ, ఒక జానపద కథ. ది యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అంటే ఆ బూడిదగా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని ఆ మోడుగా తయారయ్యేటువంటి ఆకులన్నీ రాలిపోయి ఏమీ లేకుండా మోడుగా తయారయ్యేటువంటి చెట్టు మీద స్ప్రే చేసినప్పుడు, చల్లినప్పుడు అది ఆ చెట్టు తన యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళా చిగురించి అంతకుముందు ఎలా ఉందో ఆ విధంగా మారడం అన్నమాట, ఆ బూడిద యొక్క ప్రభావం. సో ఈ కథ యొక్క వివరణ తెలుసుకుందాం మనం. In the good old days of the daimyos, there lived an old couple whose only pet was a little dog having no children. They loved it as though it were a baby. The old dame made it a cushion of crepe, and at mealtime Muko, for that was its name, would sit on it as snug as any cat. The kind people fed the pet with tidbits of fish from their own chopsticks and all the boiled rice it wanted. Thus treated, the dumb creature loved its protectors like a being with a soul. ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థం తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో ఈ కథ జరిగింది. ఒక వృద్ధ జంట నివసిస్తూ ఉంది. మరి వారికి ఎటువంటి సంతానము కలగలేదు. అందువల్ల వాళ్ళు ఒక కుక్కని పెంచుకున్నారు, తమ కొడుకులాగా చూసుకున్నారు ఆ కుక్కని. మరి దాని పేరు ముకో. మరి దాన్ని అపురూపంగా చూసుకున్నారు. తాము ఏదైతే తింటారో అదంతా కూడా దానికి కూడా ఆ కుక్కకు కూడా పెట్టేవారు అనమాట. దాన్ని ఒక చాలా సౌకర్యవంతంగా పెంచేవారు. మరి వాళ్ళు తింటూ ఉన్నటువంటి చేప మంచి ముక్కల్ని చాప్ స్టిక్ సహాయంతో ఆ కుక్కకు కూడా అందించేవారు. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఆ కుక్క అపురూపంగా పెరుగుతూ ఉండింది. The old man, being a rice farmer, went daily with hoe and spade into the fields, working hard from morning until Otentosama, as the sun is called, had gone down behind the hills. Every day the dog followed him to work, never once. సో ఈ పారాగ్రాఫ్ చూసినట్లయితే
పెద్ద ఆయన ఓల్డ్ మ్యాన్. మరి ఆయన ప్రతిరోజు కూడా తన పొలానికి వెళ్ళేవాడు, రైస్ని పండించేవాడు. సో ప్రతిరోజు ఉదయాన్న వెళ్ళి హార్డ్ వర్క్ చేసేవాడు, బాగా కష్టపడేవాడు. సూర్యాస్తమయం వరకు కష్టపడి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆ పెద్ద ఆయన చేసేవాడు. టెంటోసమా అంటే ఇక్కడ సూర్యాస్తమయం అవడం అన్నమాట. Harming the white heron that walked in the footsteps of the old man to pick up the worms, for the old fellow was patient and kind to everything that had life, and often turned up a sad on purpose to give food to the birds. అయితే ఈ పెద్ద ఆయన పొలానికి వెళ్ళేటప్పుడు కుక్క కూడా వెళ్ళేది. మరి ఆ ముక్క అనేటువంటి కుక్క కూడా వెళ్ళేది ఆయనతో పాటు. హెరాన్ అనేటువంటి పక్షులు కూడా ఆయన్ని సమీపిస్తూ ఉండేటివి. ఇతను ఆ పక్షులకి మామూలుగా అయితే అక్కడ పక్షుల్ని ఏదో ఒక ఇబ్బందులు పెట్టేవాళ్ళు, కానీ ఈయన మాత్రం చాలా దయాగుణంతో ఉండే వ్యక్తి. తనతో పాటు వచ్చేటువంటి ఆ పక్షులకు కూడా ఏదైతే పారతో తవ్వినప్పుడు వచ్చేటువంటి క్రిములు అంటే పురుగులు, వాటిని ఆ పక్షులకు ఆహారంగా ఇచ్చేవాడు. ఈ విధంగా అతను చాలా దయాగుణంతో జంతువుల పట్ల, పక్షుల పట్ల ఉండేవాడు. One day the dog came running to him, putting his paws against his legs and motioning with his head to some spot behind. The old man at first thought his pet was only playing and did not mind it, but the dog kept on whining and running to and fro for some minutes. Then the old man followed the dog a few yards to a place where the animal began a lovely scratching, thinking it was possibly a buried bone or bit of fish. The old man struck his hoe in the earth when a pile of gold gleamed before him. ఈ వృద్ధ మనిషి పెద్ద ఆయన ఒకరోజు పొలానికి వెళ్తూ ఉంటే తన వెనకల తన అపురూపంగా పెంచుకున్నటువంటి ముఖో ఆయన్ని సమీపిస్తూ వెళ్ళింది. అయితే ఒకరోజు ఆ కుక్క అతనికి ఏదో చెప్పాలని చూస్తూ ఉంది. తన సైకిల్ ద్వారా, తనకున్నటువంటి కాళ్ళ ద్వారా ఏదో ఇండికేషన్ చూపిస్తూ అతన్ని రమ్మని, ఒక ప్రాంతానికి రమ్మని చూపిస్తుంది. మొదట్లో అయితే అతను మామూలుగా ఆ కుక్క తనతో ఆడుకుంటున్నట్టుగా అనుకున్నాడు. కానీ కొంతసేపటికి అయిన తర్వాత దాని యొక్క సైకిలు, దాని యొక్క అరుపులు అయిన తర్వాత ఓహో ఈ కుక్క ఎక్కడికో రమ్మంటున్నట్టుగా భావించి దాన్ని అనుసరించాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ కుక్క తవ్వడం మొదలు పెడుతుంది. స్క్రాచింగ్, ఆ భూమిని, మట్టిని కొంచెం గీకడం చేస్తుంది. అది అర్థం చేసుకుని ఆ పెద్ద మనిషి తనతో పాటు తెచ్చినటువంటి గటపార, పార వాటితో ఆ నేలను
తవ్వుతాడు. అంటే ఈ కుక్క ఇక్కడ ఏదో మాంసం ముక్క ఏదో ఉన్నట్లుగా ఉంది, చేప యొక్క మాంసం ముక్క ఉన్నట్లుగా ఉంది. దానికోసంగా ఇది ప్రయత్నం చేస్తుందని, దానికి సహాయం చేద్దామని ఈ పెద్ద ఆయన కూడా తవ్వడం ప్రారంభిస్తాడు. అదే తవ్వే కొద్దీ ఒకసారిగా ఆ బంగారపు నిధి అతనికి కనిపిస్తుంది. దీంతో ఆశ్చర్యపోతాడు అతను. Thus in an hour the old couple were made rich. ఆ విధంగా అనుకోని సంఘటన జరిగింది. మరి ఆ ఏమీ లేనటువంటి ఆ వృద్ధ దంపతులకి ఒక్కసారిగా ఆ బంగారం నిధి కనిపించడం వల్ల వాళ్ళు గంటల్లో ధనవంతులు అయిపోయారు. The good souls bought a piece of land, made a feast for their friends, and gave plentifully to their poor neighbors. As for the dog, they petted him till they nearby smothered him with kindness. మరి ఆ డాగ్ని, ఆ కుక్కని ముక్కోని చాలా ఆప్యాయంగా ప్రేమతో సొంత కొడుకులా చూస్తూ ఉన్నారు. మరి అది కూడా వారి మీద అదే ప్రేమతో ఉంది. తన యజమాని తనకు చేసినటువంటి, తనకు చూపించినటువంటి మమకారం తను కూడా తన యజమానికి నిధి దొరికేట్లు చేసింది. ఆ నిధి ఉపయోగించి వాళ్ళు పెద్ద గొప్పవారుగా తయారయ్యారు, ధనవంతులుగా తయారయ్యారు. మరి ఇతరులకు కూడా ఆ ధనాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ విధంగా దయాగుణంతో ఉండేవాళ్ళు. Now in the same village there lived a wicked old man and his wife. అదేవిధంగా ఆ గ్రామంలోనే మరొక జంట, వృద్ధ జంట ఉండేది. వాళ్ళు పూర్తిగా వీరికి వ్యతిరేకంగా ఉండేవారు. సో మొదట చెప్పుకున్న జంట దయాగుణంతో ఉండేది. మరి వీరు చాలా మోసపూరితంగా, కుట్రపూరితంగా ఆ ఆలోచనలను కూడా చెడు ఆలోచనతో ఉండేవారు. నాట్ ఏ బిట్ సెన్సిటివ్ అండ్ కైండ్. వాళ్ళకి ఎటువంటి దయ కానీ ఉండేది కాదు. Who had always kicked and scolded all the dogs whenever any passed their house. వాళ్ళ ఇంటి ముందు ఏ కుక్క అయినా అటు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు వాటిని అరుస్తూ ఎటువంటి జాలి లేకుండా చూపించేవాళ్ళు, తరిమేసేవాళ్ళు. They coaxed the dog into their garden. Hearing of their neighbor's good luck, they coaxed the dog into their garden and set before him bits of fish and other dainties, hoping he would find treasure for them. But the dog, being afraid of the cruel pair, would neither eat or move. మరి ఈ దయలేనటువంటి చెడు ప్రవర్తనతో ఉన్నటువంటి దంపతులు ఇంతకుముందు జరిగిన మొదటి దయతో ఉన్నటువంటి దంపతులకు కలిగినటువంటి ఆ నిధి ఇవన్నీ కూడా విని మనం కూడా ఆ కుక్కని పిలిచి ఆ కుక్కతో ఆ విధంగా ప్రవర్తిస్తే మనకు కూడా ఆ నిధి దొరుకుతుందేమో అనే భావంతో ఈ చెడుగా ఉన్నటువంటి దంపతులు ఆ కుక్కని ఎంతగానో ప్రాధాయపడతారో తమ ఇంటికి రమ్మంటారు, తీసుకోబోతారు. తనకు నచ్చినటువంటి ఫుడ్ని, ఆ చేప ముక్కల్ని పెడతారు. అయితే కుక్క గతంలో ఉన్నటువంటి వాళ్ళ స్వభావాన్ని గుర్తుపెట్టుకొని చాలా భయపడేది బాగా. Then they dragged him out of doors, taking a spade and hoe with them. No sooner had the dog got near a pine tree growing in the garden than he began to paw and scratch the ground as if a mighty treasure lay beneath. ఆ కుక్కని బలవంతంగా
బయటకు తీసుకుపోయారు. అంటే ఎక్కడైనా ప్లేస్ చూపిస్తుందేమో నిధి ఉన్న ప్లేస్ అని లాక్కోపోయారు అనమాట. అయితే అది దానికి తప్పదన్నట్టుగా వాళ్ళతో పాటు పోయి ఏదో ఒక పైన్ ట్రీ చెట్టు కింద ఒక ప్లేస్ని చూపిస్తుంది. అబ్బా దొరికిందిరా అని ఆ ప్లేస్ని తవ్వడం ప్రారంభిస్తారు. క్విక్ వైఫ్ హ్యాండ్ మీ ద స్పేడ్ అండ్ హర్ క్రైడ్ ద గ్రీడీ ఓల్డ్ ఫుడ్ యాజ్ ఈ డాన్స్డ్ విత్ జాయ్. అబ్బా ఈ కుక్క మనకి చూపించింది ఈ ప్లేస్ని కానీ తవ్వినట్లయితే వాళ్ళకి ఏ విధంగా అయితే ధనం బంగారం కలిగిందో మనకు కూడా లభిస్తుంది అని అనుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. దెన్ ద covetous old fellow with a spade, the old crone with a hoe, began to dig, but there was nothing but a dead kitten, the smell of which made them drop their tools and shut their noses. Furious at the dog, the old man kicked and beat him to death. And the old man finished the work by nearly chopping off his head with the sharp hoe. They then flung him into the hole and heaped the earth over his carcass. మరి తవ్వుతూ ఉంటే అక్కడ నిధి దొరకలేదు, కానీ చనిపోయినటువంటి అంటే కలేబరం కనిపించింది, కిట్టింది. మరి అది ఎట్లాగుందంటే చాలా భయంకరంగా ఉంది, వాసన కూడా చాలా బ్యాడ్ స్మెల్గా ఉంది. వీళ్ళు వెనక్కి వచ్చేసి కోపంతో ఊగిపోతూ ఆ కుక్క బాగా కొడతారు. ఆ దెబ్బలకి ఆ కుక్క చనిపోతుంది. ఇంకా కోపం వాళ్ళకి ఆగక ఆ కుక్క తలకాయని శరీరం నుంచి వేరు చేస్తారు. దాన్ని తీసుకువేసి ఆ గుంటలో వేసి పాతి పెట్టేస్తారు. The owner of the dog heard of the death of his pet and mourning for him as if he had been his own child, went at night under the pine tree. ఆ వృద్ధ దంపతులు, దయతో ఉన్నటువంటి వృద్ధ దంపతులు ఈ కుక్క చనిపోవడాన్ని వార్తను వింటారు, చాలా బాధపడతారు. ఇంత అపురూపంగా పెంచుకున్న కుక్కని చంపేశారు అని చాలా బాధపడతారు. ఎక్కడైతే దాన్ని పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. He set up some bamboo tubes in the ground, such are used before tombs, in which he put fresh flowers. Then he laid a cup of water and a tray of food on a grave and burned several costly sticks of incense. He mourned a great while over his pet, calling him many dear names as if he were alive. మరి పూడ్చినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళి అది ప్రతిరోజు తినేటువంటి ఇష్టమైన ఫుడ్ని అక్కడ పెడతారు, ఫ్లవర్స్ పెడతారు, మరికొన్ని బాంబూ ట్యూబ్స్ని కూడా పెడతారు. ఆ విధంగా చాలా బాధపడుతూ ఉంటారు. మరి బతుకున్నప్పుడు దాన్ని ముద్దుగా ఏ విధంగా అయితే పిలిచేవారో అదేవిధంగా ప్రస్తుతం కూడా పిలుస్తూ ఉన్నారు. The night the spirit of the dog appeared to him in a dream and said, "Cut down the pine tree over my grave
and make from it a mortar for your rice pastry and a mill for your bean sauce. అతను ఇంటికి వచ్చింది నిద్రపోయిన తర్వాత ఆ నిద్రలో ఆ కుక్క కల్లో కనిపిస్తుంది అన్నమాట. కనిపించి మరి ఈ విధంగా చెప్తుంది. చూసారా, మనం నమ్ముకున్నటువంటి దయాగుణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి అతని యొక్క మంచి ప్రవర్తన వల్ల మరి చనిపోయి కూడా ఆ కుక్క ఎంతగానో మేలు చేస్తుంది. చూద్దాం. ఆ రోజు కల్లో కనిపించే కుక్క మరి ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ పైన్ ట్రీ పొడవుగా ఉంది చూసారా, ఇక్కడ పొడవుగా ఉన్నటువంటి ఇది సమాధి, కుక్క యొక్క సమాధి. దాని సమీపాన ఉన్నటువంటి పైన్ ట్రీ మరి ఈ చెట్టుని కట్ చేసి దాని నుంచి ఒక మిల్లుని తయారు చేయమంటుంది. తయారు చేసుకొని మరి దాని ద్వారా మీరు ఈ రైస్ పాస్ట్రీ కానీ తర్వాత బీన్ సాస్ తయారు చేసేదానికి అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా జీవించండి అని చెబుతుంది. సో ద ఓల్డ్ మ్యాన్ చాప్డ్ డౌన్ ద ట్రీ అండ్ cut out the middle of the trunk a section about 2 feet long. With great labor, partly by fire, partly by the chisel, he scraped out a hollow place as big as a small bowl. He then made a long-handled hammer of wood such as is used for pounding rice. When New Year's time drew near, he wished to make some rice pastry. When the rice was all boiled, Granny put it into the mortar. The old man lifted his hammer to pound the mass into dough, and the blows fell heavy and fast till the pastry was already for baking. Suddenly the whole mass turned into a heap of gold coins. When the old woman took the hand mill and filling it with beans began to grind, the gold dropped like rain. Meanwhile, the envious neighbor peeped in at the window when the boiled beans were being ground. మరి ఇప్పుడు ఆ కుక్క కల్లో చెప్పినట్లుగానే ఆ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఆ పైన్ ట్రీని చాప్ చేసి కోసి దాన్ని కొంచెం కాల్చి వివిధ పనిముట్ల సహాయంతో వాటిని ఒక బౌల్ లాగా, ఒక హ్యామర్ లాగా, విండ్ మిల్ లాగా తయారు చేస్తారు. కొత్త సంవత్సరం వచ్చింది. మరి ఆ సందర్భంగా వీళ్ళు ఒక రైస్ పాస్ట్రీని ముద్దని తయారు చేయాలనుకుంటారు. రైస్తో పాస్ట్రీ అంటే ముద్దలుగా తయారు చేసి వాళ్ళు తింటారు. మరి చేయడం పూనుకుంటారు. బౌల్ వేసి దాంట్లో రైస్ వేసి హ్యామర్ సహాయంతో హ్యామర్ లాగా తయారు చేస్తున్నటువంటి ఆ వుడ్తో దాన్ని దంచుతారు. అది పేస్ట్గా తయారవుతుంది. క్రమేపీ ఆ రైస్ పేస్ట్గా ఉన్నటువంటిది ఆ ముద్దలు బంగారపు ముద్దల్లాగా తయారైపోతుంటాయి. ఆశ్చర్యపోతారు. అదేవిధంగా ఆ వృద్ధ మహిళ ఆ బీన్స్ని మిల్లో వేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి బీన్స్ జ్యూస్ అంతా కూడా బంగారంగా తయారైపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ చెడు దంపతులు ఉన్నారు కదా, వాళ్ళు కిటికీలోంచి చూసి ఎంతగానో ఆశ్చర్యపోతారు. "Goody me," cried the old hag. Has
she saw each dripping of sauce turning into yellow gold until in a few minutes the tub under the mill was full of shining mass of gold. ఆ మిల్లో వచ్చేటువంటి ద్రవం అంతా కూడా బౌల్లోకి చేరుకుంటుంది. ఆ బౌల్లో చేరిన తర్వాత కొద్ది నిమిషాలకే బంగారంగా మారిపోతుంది. సో ద ఓల్డ్ కపుల్ వర్ రిచ్ అగైన్. మరలా ఈ బంగారం సాయంతో వాళ్ళు మరలా రిచ్గా తయారైపోయారు ఓల్డ్ కపుల్. ద నెక్స్ట్ డే the stingy and wicked neighbor came and borrowed the mortar and magic mill. They filled one with boiled rice and the other with beans. The old man began to pound and the woman to grind. But at the first blow and turn, the pastry and sauce turned into a foul mass of worms. Still more angry at this, they chopped the mill into pieces to use as firewood. మరి ఇదంతా కూడా కిటికీల నుంచి చూస్తున్నటువంటి దురాశ పరులైనటువంటి వృద్ధ దంపతులు ఆ దయాగ్రంతో ఉన్నటువంటి ఆ జంట దగ్గరకు వచ్చి అడుగుతారు, మీరు ఆ మోటార్ మరియు మిల్లుని ఇచ్చినట్లయితే మేము కూడా దంచుకొని మీకు ఇచ్చేస్తామని అడుగుతారు. ఆ దయతో ఉన్నటువంటి ఆ వృద్ధ దంపతులు సరే అని ఇస్తారు. వీరు రెండో జంట దాన్ని తీసుకొని ఇంటికి పోయి ఆ మోటార్లో రైస్ వేసి దంచుతారు. అదేవిధంగా మిల్లో వేడిగా ఉన్నటువంటి ఆ బీన్స్ని వేస్తారు. అయితే వాటిలో బీన్స్ నుంచి బయటకు వస్తూ ఉన్నటువంటి లిక్విడ్ అది బంగారంగా తయారు కాకుండా చెడు వాసనతో కలిగినటువంటి క్రిములుగా తయారీ బయటకు వస్తుంది. ఇంకా ఇద్దరికి చాలా కోపం వచ్చి ఆ మిల్లునంతా కూడా పగలగొట్టేసి కాల్చేస్తారు. Not long after that, the good old man dreamed again, and the spirit of the dog spoke to him, telling him how the wicked people had burned the mill made from the pine tree. Take the ashes of the mill, sprinkle them on the withered trees, and they will bloom again, said the dog spirit. మరలా ఒకరోజు ఆ పెద్ద ఆయనకి నిద్రపోతున్నప్పుడు కల వస్తుంది. ఆ కల్లో తను పెంచినటువంటి కుక్క ఆత్మ కల్లో కనిపించి ఈ విధంగా ఉంటుంది. ఆ చెడుగా ఉన్నటువంటి దంపతులు చేసినటువంటి పనులన్నీ చెప్పి, సో యాష్గా మార్చేశారు కదా ఆ బూడిదని తీసుకుపోయేసి రాలిపోయినటువంటి ఎటువంటి మోడుగా ఉన్నటువంటి చెట్టు మీద చల్లమని చెబుతుంది. ఆ విధంగా చల్లితే మంచి జరుగుతుందని. The old man awoke and went at once to his wicked neighbor's house, where he found the miserable old pair sitting at the edge of their square fireplace, in the middle of the floor, smoking and spinning. From time to time, they warmed their hands and feet with the blaze from. మరి ఇందాక కోపం వచ్చినటువంటి ఆ చెడు దంపతులు ఆ మిల్లుని హ్యాబర్ని కాల్చేసి అక్కడ వచ్చేటువంటి మంట సాయంతో వాళ్ళు సెగ కాల్చుకుంటున్నారు. వేడి తర్వాత చాలా బాధగా ఉన్నారు.
అక్కడ మంట మరియు పొగ కూడా వస్తుంది. వీటన్నిటిని ఇతను గమనించాడు. Some bits of the mill, while behind them lay while behind them lay a pile of the broken pieces. The good old man humbly asked for the ashes. So the covetous couple turned up their noses at him and scolded him as if he were a thief. They left him fill his basket with the ashes. ఆ మంచిగా ఉన్నటువంటి పెద్ద ఆయన కల్లో కనిపించి చెప్పిన ఒక్కొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని పొరుగున ఉన్నటువంటి ఆ చెడు దంపతుల దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ యాష్ దగ్గర ఉంటారు. వాళ్ళని రిక్వెస్ట్గా అడుగుతాడు, ఆ యాష్ని ఇమ్మని అడుగుతాడు. వాళ్ళు చేదరించుకుంటారు, తిడతారు. మరి ఒక బాస్కెట్ బుట్ట లాంటిది తీసుకుని దాంట్లో ఆ యాష్ అంతా వేసి అతనికి అందజేయడం జరుగుతుంది. ఆన్ కమింగ్ హోమ్ ద ఓల్డ్ మ్యాన్ టుక్ హిజ్ వైఫ్ ఇన్ టు ద గార్డెన్. It being winter, their favorite cherry tree was bare. He sprinkled a pinch of ashes on it, and lo, it sprouted blossoms until it became a cloud of pink blooms, which perfumed the air. The news of this filled the village, and everyone ran out to see the wonder. The covetous people also heard the story, and gathering up the remaining ashes of the mill, kept them to make withered trees blossom. The kind of man hearing that his lord, the daimyo, was to pass along the high road near the సరే ఇక్కడ ఆ యాష్ తీసుకొని ఆ గుడ్ కపులు, మంచిగా ఉన్నటువంటి వృద్ధ దంపతులు మరియు వాళ్ళ యొక్క మోడుగా మిగిలినటువంటి తమకు ఇష్టమైనటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. తన చేతిలో బాస్కెట్లో ఉన్నటువంటి యాష్ బూడిదని తీసుకుని తమకి ఇష్టమైనటువంటి చెర్రీ ట్రీ, ఇప్పుడు ఎలా ఉందంటే బేరుగా ఏం ఆకులు లేకుండా మోడుగా మిగిలింది, ఆ చెట్ల మీద ఆ యాష్ని స్ప్రింకిల్ చేస్తారు, చల్లుతారు. చల్లంగానే ఆ చెర్రీ ట్రీస్ అన్నీ కూడా పూర్వపు వైభవాన్ని మరలా తెచ్చుకుంటాయి. ఈ విషయాన్ని ఆ పక్కన ఉన్నటువంటి ఆ బ్యాడ్ కపుల్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఆ యాష్ను కూడా మాకు ఇవ్వండి, మేము కూడా చల్లుకుంటామని తీసుకుని వెళ్తారు. సెట్ అవుట్ టు సీ హిమ్ taking his basket of ashes. As the train approached, he climbed up into an old withered cherry tree that stood by the wayside. ఈ దంపతులిద్దరూ కూడా ఆ రోడ్డు వైపు ఉన్నటువంటి చెట్టు దగ్గర ఉన్నారు, చెర్రీ ట్రీ దగ్గర ఉన్నారు. అయితే అక్కడ సమీపాన ఒక గొప్ప వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. నౌ ఇన్ డేస్ డైమస్ ఇట్ వాస్ ద కస్టమ్ వెన్ దేర్ లార్డ్ పాస్డ్ బై ఫర్ ఆల్ ద లాయల్ పీపుల్ టు షట్ అప్ దేర్ high windows. They even pasted them fast with a slip of paper so as not to commit the
impertinent of looking down on his lordship, all the people along the road would fall upon their hands and knees and remain prostrate until the person passed by. మరి ఆ రోజులు భూస్వాములు ఏలేటువంటి రోజు. మరి పెద్ద భూస్వామి అంటే రాజు ఆ సమీపాన వెళ్తూ ఉన్నాడు, ఇంకా రాబోతాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు వెళ్తున్నప్పుడు ఎవరు కూడా బయట ఉండరాదు. సాధారణంగా కిటికీలు కూడా మూసేయాలి. ఒకవేళ ఉన్నట్లయితే రోడ్డు పక్కన మోకాల మీద కూర్చో ఉండాలి, తల ఎత్తి కూడా చూడకూడదు. ఇటువంటి ఆచారం ఉండేది. కానీ మన వాళ్ళు ఇతను కూడా ఆ చెర్రీ ట్రీ పక్కనే రోడ్డు వైపున ఉన్నాడు. ద ట్రైన్ డ్రీవ్ నియర్ వన్ టాల్ కాంపిటెంట్ మ్యాన్ మచ్డ్ ahead, crying out to the people by the way, get down on your knees, get down on your knees. And everyone kneeled down while the procession was passing. ఆ గొప్ప వ్యక్తి వెళ్తున్నప్పుడు వాళ్ళ అనుచరులు గట్టిగా అరిచారు, మోకాల మీద కూర్చోనని, అంటే మోకాలు కింద డౌన్ చేసి ఉండండి. మరి అందరూ కూడా అదేవిధంగా వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారం ఆ మోకాల్ని భూమి మీద ఆంచి కూర్చున్నారు. తల కూడా దించేయాలి. సడన్లీ ద లీడర్ ఆఫ్ ది వ్యాన్ caught sight of the aged man up in the tree. He was about to call out to him in an angry tone. But seeing was such an old fellow, he pretended not to notice him and passed him by. So when the Dionyso Platiquine drew near, the old man, taking a pinch of ashes from his basket, scattered it over the tree. In a moment it burst into blossom. మరి కానీ మన వృద్ధ దంపతులు ఒకరైనటువంటి ఆ మనిషి ఆ చెట్టు మీద ఎక్కున్నాడు. ఎక్కినటువంటి మనిషి అక్కడే కూర్చున్నాడు. ఆ భూస్వామి ఆ పాసాన్ అవుతున్నప్పుడు అతని యొక్క అనుచరులు ఇతన్ని కూడా గట్టిగా అరిచారు, దిగి మోకాల సహాయంతో భూమి మీద కూర్చోమని. కానీ అతను విన్నట్టుగా నటిస్తూ ఇంకా దిగలేక తన దగ్గర ఉన్నటువంటి యాష్ని ఆ చెట్టు మీద చల్లుతూ ఉన్నాడు. అది వెంటనే బ్లాసమ్ చిగురించి తనకి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వచ్చేస్తున్నాయి, మళ్ళా రీస్టోర్ అన్నట్టుగా. ఇదంతా కూడా ఆ దారిలో వెళ్తున్నటువంటి ఆ రాజు చూశాడు, ఆశ్చర్యపోయాడు. ద డిలైటెడ్ డయామో ఆర్డర్డ్ ద ట్రైన్ టు బి స్టాప్డ్ అండ్ గాట్ అవుట్ టు సీ ద వండర్. ఆ ట్రైన్లో వెళ్తున్నటువంటి ఆ భూస్వామి ఈ ఆశ్చర్యం చూసి ఆశ్చర్యం పొందాడు. కాలింగ్ ద ఓల్డ్ మ్యాన్ టు హిమ్, అతన్ని పిలిచాడు. హీ థ్యాంక్డ్ హిమ్ అండ్ ఆర్డర్డ్ ప్రెజెంట్స్ ఆఫ్ సిల్క్ రోబ్స్, స్పాంజ్ కేక్, ఫ్యాన్స్ అండ్ అదర్ రివార్డ్స్ టు బి గివెన్ హిమ్. హీ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ టు హిస్ క్యాజిల్. సో ఈ ఆశ్చర్యాన్ని, ఇతని దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించి అతనికి సిల్క్ రోబ్స్ కానీ, స్పాంజ్ కేక్ కానీ, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా అతనికి బహుమతిగా ఇచ్చాడు. సో ద ఓల్డ్ మ్యాన్ వెంట్ గ్లీఫుల్లీ హోమ్ టు షేర్ హిస్ జాయ్ విత్ హిస్ డియర్ ఓల్డ్ వైఫ్. ఈ విధంగా అన్ని సంపదలు అతను పొంది అతని యొక్క మంచి గుణంతో పొంది అతని భార్యతో ఆనందంగా గడిపాడు. But when the greedy neighbor heard of it, he took some the magic ashes and went out on the highway.
There he wanted until a daimyo train came along and instead of kneeling down like the crowd, he climbed a withered cherry tree. When the daimyo himself was almost directly under him, he threw a handful of ashes over the tree, which did not change a particle of wind blow. The fine dust in the noses and eyes of the daimyo and his wife, such sneezing and choking, spoiled all the pomp and dignity of the procession. The man whose business it was to cry, "Get down on your knees," seized the old fool by the collar, dragged him from the tree, and tumbled him and his ash basket into the ditch by the road. Then, beating him soundly, he left him for dead. Thus, the wicked old man died in the mud, but the kind friend of the dog, dwelt in peace and plenty, and both he and his wife lived to a green old age. ఈ విధంగా జరిగినటువంటి సంఘటనని మరి ఆ దురాశపరులైనటువంటి దంపతులు గమనించి ఆ దురాశపరుడు ఆ యాష్ని తీసుకొని నేను కూడా చల్లితే ఆ విధంగా నాకు కూడా బహుమతులు వస్తాయని ఒకరోజు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ ట్రీస్ చెట్ల కాడికి వెళ్తాడు. ఆ రోజు కూడా భూస్వామి, ఒక పెద్ద భూస్వామి ట్రైన్లో వెళ్తాడని వింటాడు. మరి అందరూ నీస్ మీద కూర్చుంటే ఇతను మాత్రము నిలబడి ఉంటాడు. మరి ఇతన్ని అరుస్తారు అన్నమాట, ఆయన యొక్క అనుచరులు అరుస్తారు కూర్చోమని. ఇతను వినకుండా తన చేతిలో ఉన్నటువంటి ఆ యాష్ని ఆ ట్రీస్ మీద స్ప్రింకిల్ చేస్తాడు. అయితే చల్లగానే ఆ యాష్కి చెట్లు వాటి యొక్క పూర్వపు వైభవాన్ని పొందవయి ఆ యాష్ ఇచ్చేసి ఆ భూస్వామి యొక్క మరి వారి యొక్క భార్య ముక్కుల్లో చేరడం వల్ల వాళ్ళకి తుమ్ములు, జలుబు చేయడం జరుగుతుంది. దీనికి గాను వాళ్ళు ఆగ్రహించి అతనికి దండన విధిస్తారు, బాగా కొడతారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక అతను చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా దురాశపరుడు కుక్కను చంపేసే విధంగా అయితే పూడ్చిపెట్టాడు, అదేవిధంగా సమాజంలో కూడా ఇతరులకు కూడా అదే పరిస్థితి జరిగి అతను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ ఆ మంచి దంపతులు మాత్రము అనేక ధనం మరియు నగ అంటే బంగారం సాయంతో రిచ్ మ్యాన్ ఒక బాగా ధనవంతులుగా తయారయ్యారు. చివరికి ఇద్దరు కూడా ఆనందంగా జీవితాన్ని కొనసాగించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.